హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వారైతే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే లైబ్రరీకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే ఆదివారం కాబట్టి లైబ్రరీ అయితే క్లోజ్ ఉంటుంది. సో అందుకే నా ప్రిపరేషన్ నా రూమ్లోనే స్టార్ట్ చేశాను. సో ప్రిపరేషన్లో భాగంగా డైలీ లాగానే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే ఒకసారి చెక్ చేయడం జరిగింది. సో లైబ్రరీకి వెళ్ళలేదు కాబట్టి న్యూస్ పేపర్ అయితే అవైలబుల్గా లేదు. అందుకే నేనైతే నెట్ నుంచి న్యూస్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకొని దాన్ని అయితే చదువుకోవడం జరిగింది. సో అవి మీకు ఈరోజైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి ఈరోజు మన మెయిన్ ఇంపార్టెంట్ న్యూస్ చూసినట్టయితే, ఆర్థిక సమానత్వంలో ప్రపంచంలోనే భారత్కు 4వ స్థానం అయితే రావడం జరిగింది. సో దీన్ని ప్రపంచ బ్యాంక్ ఈ నివేదికనైతే వెల్లడించింది. అలాగే నెక్స్ట్ వచ్చి బిగ్ బ్యూటిఫుల్ బిల్లు తీసుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం ఇది ధనవంతులకు మాత్రమే బెనిఫిట్ అవుతుందని చెప్పి డెమోక్రటిక్స్ అయితే దీన్ని ఆర్గ్యూ చేయడం జరుగుతుంది. సో సిటీలో ఉన్నటువంటి బిగ్ సిటీలో ఉన్నటువంటి వారికి ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తూ ఈ బిల్ అయితే రావడం జరిగింది. అగ్నిపథ్ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని ఏఓసి సెంటర్లో జోగిందర్ సింగ్ స్టేడియంలో ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు అగ్నిపథ్ సంబంధించినటువంటి ర్యాలీ ఉంటుందని చెప్పి న్యూస్ అయితే రావడం జరిగింది. ఎవరైతే టీచర్కి సంబంధించినటువంటి టెట్ పరీక్షను కంప్లీట్ చేసుకున్నారో గత నెలలో నిర్వహించినటువంటి 18 నుంచి 30వ తేదీ వరకు జరిగిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ప్రాథమిక కీ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అయితే వాళ్ళు సూచనలు సలహాలు పంపవచ్చు అని చెప్పి టెట్ చైర్మన్ నవీన్ నికోలస్ గారు అయితే ఒక ప్రకటనలో తెలిపారు. మరొక ఇంపార్టెంట్ న్యూస్ అండి. గుజరాత్లో దేశ తొలి సహకార వర్సిటీ శంకుస్థాపన చేసిన అమిత్ షా. గుజరాత్లో ఆనంద్ జిల్లాలో శనివారం అమిత్ షా గారు అయితే ఒక సహకార వర్సిటీని డెవలప్ చేయడం జరిగింది. ఇది 125 ఏకర్స్లో 500 కోట్లతో వీరైతే స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే స్టేట్కి సంబంధించి చూసినట్టయితే త్వరలో మరోసారి జీపీఓ అర్హత పరీక్ష, ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒకరు నియమిస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే చెప్పడం జరిగింది. ఈ పరీక్ష ఆల్రెడీ నిర్వహించి దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన అప్డేట్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.